హాయ్ ఫ్రెండ్స్, ఇది గోదావరి నది మంచిర్యాల జిల్లాలో శ్రీ గౌతమేశ్వర ఆలయం నది ఒడ్డున ఉంది. కానీ ఇక్కడ వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ గంగా స్నానాన్ని ఆచరించడం కోసం కార్తీక పౌర్ణమి రోజున రావడం జరిగింది. ఈ గోదావరి నది స్నానాన్ని ఆచరించడం అంటే పాపాలను ఆ గంగమ్మ ఒడిలో ప్రక్షాళన చేసుకోవడంతో సమానం అన్నమాట. కాబట్టి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు ఈ గోదావరి నది స్నానాన్ని ఆచరించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది గౌతమేశ్వర ఆలయం. ఈ ఆలయం గోదావరి నది తీరాన్ని ఆనుకొని నెలకొల్పడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ దేవాలయం. గౌతమేశ్వరునికి మనం చూస్తున్న దృశ్యంలో అభిషేక అర్చన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్న దృశ్యం నందీశ్వర స్వామి, అంటే నందీశ్వరుడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవతలు కొలువై ఉన్నారు. ఇది శ్రీ గౌతమేశ్వర స్వామి వారి ఆలయం ముందున్న ధ్వజస్తంభం అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ దృశ్యంలో శ్రీ కార్తీక దీపాన్ని వెలిగించడం జరిగింది. కార్తీక పౌర్ణమి పర్వదినాన చాలా సంతోషంగా అనిపించింది మాకు ఆ రోజు. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎన్నో రకాల వస్తు ప్రదర్శనను ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యంలో ఎంతోమంది దేవతామూర్తుల యొక్క ఫొటోస్ని మనం ఇక్కడ ప్రదర్శనలో చూస్తున్నాం. పిల్లలు ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు, గాజులు మరియు దేవుని యొక్క పూజా సామాగ్రిని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకునే వస్తువులు, ప్రమిదలు, దీపాలను వెలిగించే ప్రమిదలు, వత్తులు, గంధం, వివిధ రకాల పూజా సామాగ్రిని అమ్మకానికి ఉంచడం జరిగిందన్నమాట. భక్తులు తమ కోరికలను, మొక్కులను తీర్చుకున్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు
ఏదో ఒక వస్తువును కొనుక్కొని తీసుకువెళ్తూ ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు ఈ గోదావరి నది తీరాన భక్తులందరికీ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం జరిగింది. ఎంతో సంతోషాన్ని కూడా మాకు ఇచ్చిందన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.